వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 12x50 సైజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది 50 అడుగులు పొడుగు ఉంటుంది. దీనికి సంబంధించి ఖర్చు ఎంత అయింది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలాగే ఇది 12x50 సైజు కామెంట్స్లో మనకి ఒక కస్టమర్ మనకి తెలియపరిచాడు. వాళ్ళ మాటకు గౌరవం ఇచ్చి దీన్ని మేము అప్లోడ్ చేస్తున్నామండి. దీని ఎస్టిమేషన్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాం. మీకు ఎంత ఖర్చు అయినా ఎంత బడ్జెట్ అయినా మీ ఎస్టిమేషన్ వేసి మీకు అప్లోడ్ చేస్తామండి. మీరు మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మీరు వాట్సాప్కి మాకు మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి వివరాలు అడగండి. అలాగే ఈ సైజు ఎంత కాస్ట్ అవుతుంది అనేది, ఎన్ని పిల్లర్స్ వస్తాయి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మీరు స్కిప్ చేయకుండా నిదానంగా మీరు తెలుసుకోండి. కొంచెం మాకు కెమెరాలు ఈ వీడియో తీయటం కొంచెం కొత్త కాబట్టి కొంచెం మీరు మాకు సపోర్ట్ చేస్తే దాని ద్వారా మేము కొంచెం డెవలప్ చేయడానికి అవకాశం ఇస్తామండి. కొంచెం కన్స్ట్రక్షన్ బిజీలో ఉండటం వల్ల మేము వీడియోలు చేయలేకపోతున్నాం. మీరు కామెంట్స్లో తెలియపరచండి, మీకు ప్రతిదీ రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు 12x50 సైజు డబుల్ బెడ్రూమ్. దీని పిల్లర్స్ మనకి 6 ప్లాన్ వస్తాయండి. ఈ ప్లాన్ సైజ్ చూడండి, 11:9 మెట్ల కాడ మనకి 10 అండి. ప్లాన్ చిన్నగా వేయటం వల్ల మాకు జూమ్ చేయడం కష్టం అవుతుంది. సైజు బెడ్రూమ్ సైజులు మనకి 7.5, 8.5 వచ్చిందండి. తర్వాత లివింగ్ హాల్ 9x10 వచ్చిందండి. కిచెన్ 7.5, 8.5. టాయిలెట్ టాయిలెట్ 5x4.5 అండి. బస్ సిట్ అవుట్ కూడా ఉంది. తర్వాత బెడ్రూమ్ కూడా ఉంది కదండి, అది మనకి 10x9. టోటల్ మనకు 50 అడుగులు. ఒకసారి చెప్తానండి, 11:9 బెడ్రూమ్ సైజు 7.5, 8.5. 9x10. కిచెన్ 7.5, 8.5. టాయిలెట్ 5x4.5. బెడ్రూమ్ 10x9. దీని కాలమ్స్ కాలమ్స్ 12 వస్తాయండి. కాలమ్స్ 12 వస్తాయి. కాలమ్స్ 12 వస్తాయండి మనకి. ఇది 1, 2, 3, 4, 5, 6. దీనికి ఆపోజిట్ 1, 2, 3, 4, 5, 6 వస్తాయి. ఇక్కడ మెట్లు వస్తాయండి, బాగా గమనించండి. తర్వాత మనం కాస్ట్ ఎంత ఖర్చు అవుతుంది అనేది, టోటల్ మనకి 8 lakhs అవుతుందండి. స్లాబ్ ఏరియా 600 SFT, 1.2 సెంట్. ఈ ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనకు వీడియోలో నేను క్లియర్గా వివరిస్తాను, చూడండి. మనకి టోటల్ 8 lakhs. ఫుటింగ్స్, పిల్లర్స్కి, వేసుమటానికి 2 lakhs ఖర్చు పెట్టుకోవాలి. దీంట్లో అన్నీ ఇంక్లూడ్ వస్తాయండి. తర్వాత పిల్లర్స్ అండ్ స్లాబ్ 1,50,000 స్టీల్ కానీ సిమెంట్ కానీ మొత్తం ఇంక్లూడ్ దీంట్లో వస్తాయి. సిమెంటు, సెంట్రింగు, లేబర్ కలిపి మనకి 1 lakh వచ్చిందండి. సెంట్రింగ్ 50,000, కట్టడానికి మనకి 50,000 అయింది. తర్వాత దానికి కొనుగోలు కొట్టడానికి బ్రిక్స్ కొనుగోలుకి 85,000 ఖర్చు వచ్చింది. ప్లాస్టింగ్ చేయడానికి 1 lakh ఖర్చు వచ్చింది. పెయింట్ చేయడానికి మనకి 25,000 ఖర్చు వచ్చిందండి. అంటే లేబరు, మనకి పెయింట్ డబ్బాలు కానీ, ప్రైమరు, కలర్స్ మాత్రమే. మొత్తం ప్రైమరు, దాంట్లో అవుట్ సైడ్ ఇన్సైడ్ కలరు, దానికి సంబంధించి కష్టంగా సరిపోతుందండి. ఇది
డోర్స్ మనకి 18,000 అవుతాయి. మెయిన్ డోర్ కానీ మనం హై కాస్ట్‌లో పోకూడదండి. ఇది లో క్లాస్‌లో వెళ్ళాలి. 2 బెడ్‌రూమ్‌లకి 2 ఆరులు, 2 ఐదులు, 2 ఆరులు 6,000, 2 మూడులు 6, బాత్రూమ్ డోర్ ఒకటి ఉచిత 2,500, 8,000, మెయిన్ డోర్ 10,000. గ్రిల్స్ ఒక 20,000 వస్తాయండి. మన కిటికీలు వస్తాయి కదా చుట్టూరు, ఒక 20,000 అంటే కేజీని బట్టి కాబట్టి అది మనలో కొంచెం తగ్గొచ్చు, పెరగొచ్చు. తర్వాత టైల్స్ రూ. 1,00,000 అయిద్దండి. దాంట్లో లేబరు, ఇంట్లో టైల్స్ అంతా కలిపి, సిమెంట్ అంతా కలిపి వచ్చింది. తర్వాత గుమ్మాలు రూ. 15,000 గుమ్మం అయిద్ది. దాంట్లో ఇందాక డోర్ ఏసాం కదా, దాంట్లో కూడా ఇంక్లూడ్ వచ్చిద్దండి. 15,000 అండి ఇది. 15,000. తర్వాత ప్లంబింగ్ 30,000 అయిద్దండి. దీంట్లో ట్యాంకి, ఫిట్టింగ్ అంతా వచ్చిద్ది. తర్వాత ఎలక్ట్రికల్ మనకు 30,000 దాకా వచ్చిద్దండి. ఎందుకంటే ఇది సెంటున్నర కాబట్టి రూ. 30,000 అయిపోయింది. ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ చేసున్నాము. ఆ ఎక్స్‌పైర్‌తో చెప్తున్నాము. తర్వాత విండోస్ ఉంది కదండీ! పీఓపీ వేయించుకోవాలంటే 30,000 ఖర్చు వచ్చిద్ది. మనకి విండోస్ లేదు కిటికీలు అంటే మనం చేయించుకోవాలంటే 30,000 అయిద్ది. ఈపీసీ గానీ ఇది గానీ డబ్ల్యూపీసీ విండోస్ కిటికీలు అంటే మన 30,000 అయింది. ఓవరాల్‌గా మనకి 90 అంటే దగ్గర దగ్గర 8,00,000 7,90,000 అయిద్దండి. ఇది ఖర్చు వచ్చింది మనకి. ఒకసారి చూడండి. ఒకసారి బాగా చూడండి. ఇది క్లియర్‌గా లాస్ట్ ఫైనల్. ఈ విధంగా మనం ఎస్టిమేషన్ వేసుకొని వేసుకోవచ్చు. 12x20 సైజు. మీరు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ తెలియపరచండి. మేము క్లియర్‌గా చేస్తాం. ఎందుకంటే మాకు వీడియో తీయడానికి టైం కుదరలేదు కాబట్టి క్లారిటీ తీయడానికి ప్రయత్నిస్తాం. ప్రెజెంట్ మీరు ఇట్లా తీసుకొని ఇంకేమైనా డౌట్ ఉంటే మాకు తెలియపరచండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. మేము ప్లాన్స్ అన్నీ అప్లోడ్ చేసామండి, ఎస్టిమేషన్ వేసి. ప్లాన్స్ కూడా చాలామంది రెస్పాన్సిబిలిటీ అయ్యారు. కొంతమంది కామెంట్స్లో ఈ సైజు మాకు ఎంత అయింది, ఆ సైజు మాకు ఎంత అయింది అని కామెంట్స్ పెట్టారండి. దాని ప్రకారం కూడా మీ ఈరోజు ప్లాన్లను అప్లోడ్ చేసినాం. ఇంకా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో తెలియపరచండి. దాని ప్రకారం మేము ఎస్టిమేషన్ వేసి ప్లాన్తో పాటు ఎస్టిమేషన్ వేసి వీడియోలు అప్లోడ్ చేస్తాం. లేదండి స్వయంగా మేము గీసిస్తారా అంటే గీసిస్తామండి. కొంచెం అమౌంట్ తీసుకుంటాం. అందరికంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఎస్టిమేషన్ ప్లాన్ 2 కావాలంటే ఒక అమౌంట్ అవుతుందండి. ఒకటి ప్లాన్ వరకు అయితే ఒక అమౌంట్ అయింది. అందరికంటే తక్కువలో మనం ప్లాన్కి ఇస్తాం. వాట్సాప్కి మెసేజ్ చేయండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా రాగలుగుతాం, చేయగలుగుతాం. మా వీడియోలు నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్స్లో తెలియపరచండి. అలాగే యూట్యూబ్ కొత్తగా పెట్టాము. ఎక్స్పీరియన్స్ వర్క్ అయితే మాకు 27 సంవత్సరాలు ఉంది, కానీ వీడియోలో ఎక్స్పీరియన్స్ లేదండి. చిన్న ఫోన్తో మేము రికార్డ్ చేస్తున్నాం. కొంచెం అప్డేట్ అయిన తర్వాత మేము పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎంతో మీ అవసరం, సపోర్ట్ ఎంతో మాకు అవసరం. థ్యాంక్ యూ.